వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఫిబ్రవరి 2, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ఎంసీక్యూస్ మరియు వాటి వివరణలు తెలుగులో ఇవ్వబడ్డాయి. 1. ప్రతి సంవత్సరం ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. జనవరి 31, బి. ఫిబ్రవరి 2, సి. ఫిబ్రవరి 1, డి. ఫిబ్రవరి 5. జవాబు సి. ఫిబ్రవరి 1. 2026లో ఇండియన్ కోస్ట్ గార్డ్ తన 49వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. దీనిని 1977లో స్థాపించారు. 2. సౌరచక్రాలను సోలార్ సైకిల్స్ ను అంచనా వేయడానికి ఇటీవల ఏ భారతీయ విద్యాసంస్థ కొత్త పద్ధతిని అభివృద్ధి చేసింది? ఏ. ఐఐటి కాన్పూర్, బి. ఐఐటి బాంబే, సి. ఐఐటి మద్రాస్, డి. ఐఐఎస్సి బెంగళూరు. జవాబు ఏ. ఐఐటి కాన్పూర్. సౌరచక్రం సుమారు 11 ఏళ్ల కాల పరిమితిని కలిగి ఉంటుంది. దీనిని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని రూపొందించారు. 3. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ఏ మంత్రిత్వ శాఖ పైమానా పోర్టల్ను ప్రారంభించింది? ఏ. రక్షణ మంత్రిత్వ శాఖ, బి. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఎంఓఎస్పీఐ, సి. గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, డి. రైల్వే మంత్రిత్వ శాఖ. జవాబు బి. ఎంఓఎస్పీఐ. 150 కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయమయ్యే కేంద్రరంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్ను రూపొందించారు. 4. ఇటీవల వార్తల్లో నిలిచిన పెచోరా క్షిపణి ఏ రకమైన వాయు రక్షణ వ్యవస్థకు చెందినది? ఏ. ఉపరితలం నుండి ఉపరితలానికి సర్ఫేస్ టు సర్ఫేస్, బి. గాలి నుండి గాలికి ఎయిర్ టు ఎయిర్, సి. ఉపరితలం నుండి గాలికి సర్ఫేస్ టు ఎయిర్, డి. యాంటీ ట్యాంక్ క్షిపణి. జవాబు సి. ఉపరితలం నుండి గాలికి. ఇది సోవియత్ మూలాలున్న క్షిపణి వ్యవస్థ. బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ దీనిని ఆధునీకరించింది. 5. రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఏ భారతీయ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఏ. మణిపూర్, బి. అస్సాం, సి. నాగాలాండ్, డి. మేఘాలయ. జవాబు సి. నాగాలాండ్. నాగాలాండ్లోని రుసోమా గ్రామంలో 5వ ఎడిషన్ ఆరెంజ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ గ్రామం నాణ్యమైన నారింజ పండ్లకు ప్రసిద్ధి. 6. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణస్థాయి సౌకర్యాలను కల్పించడానికి ముఖ్యమంత్రి గ్రామోత్థాన్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ. రాజస్థాన్, బి. గుజరాత్, సి. హర్యానా, డి. మధ్యప్రదేశ్. జవాబు బి. గుజరాత్. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఈ పథకాన్ని ప్రారంభించారు. 7. ఇటీవల 72 సంవత్సరాల వయసులో మరణించిన మైకిల్ మాబ్స్ ఏ క్రీడకు సంబంధించిన వారు? ఏ. క్రికెట్, బి. ఫుట్బాల్, సి. హాకీ, డి. టెన్నిస్. జవాబు సి. హాకీ. ఈయన భారత పురుషుల హాకీ జట్టు మాజీ ప్రధాన కోచ్గా పనిచేశారు. 8. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ. నోవాక్ జకోవిచ్, బి. కార్లోస్ ఆల్కరాజ్, సి. రాఫేల్ నడాల్, డి. జానిక్ సిన్నర్. జవాబు బి. కార్లోస్ ఆల్కరాజ్. స్పెయిన్కు చెందిన కార్లోస్ ఆల్కరాజ్ నోవాక్ జకోవిచ్ను ఓడించి ఈ టైటిల్ గెలుచుకున్నారు. 22 ఏళ్ల వయసులోనే 4 గ్రాండ్ స్లామ్లు గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. 9. భారతదేశంలో జాతీయ కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ. జనవరి 26, బి. జనవరి 30, సి. ఫిబ్రవరి 2, డి. జనవరి 31. జవాబు బి. జనవరి 30. కుష్ఠవ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనవరి 30న దీనిని జరుపుకుంటారు. 10. ఏ ప్రభుత్వ రంగ సంస్థ వరుసగా 3వ ఏటా గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ పొందింది? ఏ. సేల్, బి. గేల్, సి. ఓఎన్జీసీ, డి. ఎన్టీపీసీ. జవాబు ఏ. సేల్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మెరుగైన పని వాతావరణం కల్పించినందుకు సేల్కు ఈ గౌరవం దక్కింది. 11. భారత్ మరియు జపాన్ల మధ్య 11వ ద్వైపాక్షిక నౌకాదళ సిబ్బంది చర్చలు ఇటీవల ఎక్కడ జరిగాయి? ఏ. టోక్యో, బి. ముంబై, సి. న్యూఢిల్లీ, డి. విశాఖపట్నం. జవాబు సి. న్యూఢిల్లీ. సముద్ర సహకారం మరియు ఇంటర్ ఆపరబిలిటీ గురించి ఈ సమావేశంలో చర్చించారు. 12. భారత రైల్వేలు ప్రారంభించిన మొట్టమొదటి ఎల్ఎన్జీ డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెమో రైలు ఎక్కడ అందుబాటులోకొచ్చింది? ఏ. వారణాసి, బి. సబర్మతి అహ్మదాబాద్, సి. సూరత్, డి. లక్నో. జవాబు బి. సబర్మతి అహ్మదాబాద్. పర్యావరణ హితంగా రైలు కార్యకలాపాలను నిర్వహించే లక్ష్యంలో భాగంగా దీనిని ప్రారంభించారు.
13 జనవరి 31న ప్రకాష్ పూరబ్ ఎవరి జన్మదినం పురస్కరించుకుని జరుపుకుంటారు? ఏ. గురునానక్ దేవ్, బి. గురు గోవింద్ సింగ్, సి. గురు హర్రాయ్ సాహిబ్జీ, డి. గురు తేగ్ బహదూర్. జవాబు సి. గురు హర్రాయ్ సాహిబ్జీ. ఈయన చిక్కుల 7వ గురువు. 14 యుఏఈ సెంట్రల్ బ్యాంక్ ఆమోదించిన మొట్టమొదటి యుఎస్డి బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ పేరేమిటి? ఏ. యుఎస్డిటి, బి. యుఎస్డిసి, సి. యుఎస్డియు, డి. యుఏఈయు. జవాబు సి. యుఎస్డియు. డిజిటల్ చెల్లింపుల నియంత్రణలో భాగంగా యుఏఈ దీనికి అనుమతి ఇచ్చింది. 15 పంజాబ్లోని ఆదంపూర్ విమానాశ్రయానికి ఎవరి పేరు పెట్టాలని నిర్ణయించారు? ఏ. భగత్ సింగ్, బి. గురు రవిదాస్జీ, సి. మహారాజా రంజిత్ సింగ్, డి. లాలా లజపతిరాయ్. జవాబు బి. గురు రవిదాస్జీ. సంత్ గురు రవిదాస్జీ 649వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 16 నేషనల్ క్రాప్ న్యూట్రిషన్ సమ్మిట్ 2026 ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఏ. ఢిల్లీ, బి. ముంబై, సి. బెంగళూరు, డి. హైదరాబాద్. జవాబు బి. ముంబై. నేల ఆరోగ్యం మరియు సూక్ష్మ పోషకాలపై దృష్టి సారించే ఈ సదస్సు ముంబైలో జరగనుంది. 17 ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వరల్డ్ వెట్లాండ్స్ డే ఏ తేదీన నిర్వహిస్తారు? ఏ. ఫిబ్రవరి 2, బి. ఫిబ్రవరి 4, సి. జనవరి 2, డి. మార్చి 2. జవాబు ఏ. ఫిబ్రవరి 2. 2026 థీమ్ చిత్తడి నేలలు మరియు సాంప్రదాయ జ్ఞానం. రామ్సర్ కన్వెన్షన్ 1971 జ్ఞాపకార్థం దీనిని జరుపుకుంటారు. 18 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు చేరిన అత్యంత వృద్ధ ఆటగాడిగా ఓపెన్ ఎరాలో ఎవరు రికార్డు సృష్టించారు? ఏ. కెన్ రోజ్వెల్, బి. నోవాక్ జకోవిచ్, సి. రాజర్ ఫెదరర్, డి. యాండీ మర్రే. జవాబు బి. నోవాక్ జకోవిచ్. ఈయన కెన్ రోజ్వెల్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టారు. 19 వరుసగా 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఏ. ఇందిరాగాంధీ, బి. సుష్మా స్వరాజ్, సి. నిర్మలా సీతారామన్, డి. స్మృతి ఇరానీ. జవాబు సి. నిర్మలా సీతారామన్. ఫిబ్రవరి 1, 2026న బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.